నానో యూరియా. ఇప్పుడు చాలామంది రైతులు ఈ నానో యూరియా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటిదంటే మనకు యూరియా కొరత చాలా అధికంగా ఉండడం వల్ల ఈ నానో యూరియాను ఎలా స్ప్రే చేసుకోవాలి? దీనివల్ల ఫలితం ఉంటుందా లేదా అని చాలామంది రైతుల్లో అనుమానం ఉన్నది. కానీ ఈ నానో యూరియాను స్ప్రే చేసుకునే రైతులకు మొదటగా చెప్పేది ఏంటిదంటే వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నానో యూరియాను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నానో యూరియాను మనం స్ప్రే చేసిన తర్వాత మనకు దాదాపుగా 12 గంటల పాటు ఎలాంటి వర్షం అనేది ఉండకూడదు. కాబట్టి ఈ 12 గంటల లోపు వర్షం పడితే దీని యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి రైతులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నానో యూరియా లేదా నానో డీఏపీని మనం స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని మనం వరి కాకుండా పత్తి, మిరప మిగతా పంటల్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. 500 ఎంఎల్ నానో యూరియా మనం స్ప్రే చేసుకున్నప్పుడు మనకు ఒక బ్యాగు యూరియా సంచి వేసిన యూరియా వల్ల వచ్చే నైట్రోజన్‌కు ఈక్వల్‌గా ఉంటుంది. దీన్ని మనం నాటు వేసిన తర్వాత 30 రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటే మనం అధికంగా ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి రైతులు నాటు వేసిన రైతులైతే 30 రోజుల తర్వాత అంటే మూడో దఫా చివరి దఫా ఎరువులు చల్లుకునే రైతులు ఎవరైతే ఉంటారో వారు నానో యూరియాను స్ప్రే చేసుకోవచ్చు. అదే పత్తి అయితే మనకు విత్తనాలు మొలకెత్తిన తర్వాత దాదాపుగా 30 రోజుల తర్వాత నుంచి 30, 40 రోజుల తర్వాత నుంచి ఆకుల మీద స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు. ఈ నానో యూరియా ధర రూ. 250 వరకు కలదు.